ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సందీపాన్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా కో యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఎంతమంది ఉంటే బేసిక్గా వీళ్ళందరూ చూస్తుంటే నాకు నామినేషన్ గుర్తుకొస్తున్నాయి. నా ఫస్ట్ నామినేషన్ శివాజీ కాదబ్బా బేసిక్గా సరే బిగ్ బాస్ 7 2.1 ఏదైనా పర్వాలేదు. నాకు బేసిక్ గా ఎక్కడైనా బిగ్ బాస్ లో కనబడితే నాకు గుర్తొచ్చేది నామినేషన్స్. దట్టు ఒక ఇద్దరు చూస్తే దారుణంగా గుర్తొచ్చి ఆ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. నువ్వు నాకు పదవి అన్న కాదు ఒకసారి బేసిక్ గా ఫస్ట్ నేను ఒక పోస్టర్ రిలీజ్ అయ్యాను అన్న మైకి చెప్తా సరే సరదాగా ఉన్నదానికి ఏదో ఇస్తే అదో అయిపోయి మా డైరెక్టర్ ఆ పర్టికులర్ సంచాలకం వేస్తే బాగా ట్రోల్ అవుతుంది. షార్ట్ కట్ అనే మూవీ చిన్న బడ్జెట్ సినిమా, కొంచెం పబ్లిక్ లో వెళ్ళాలంటే ఏదో మ్యాజిక్ చేయాలి. సో ఆ మ్యాజిక్ చేయడం కోసం ఆయన చేసిన స్టంట్, ఆ స్టంట్ వర్కౌట్ అయింది. ఈ పాయింట్ నాకు నచ్చలేదు. పర్సనల్ ఒపీనియన్ బట్ వి డిడ్ రెస్పెక్ట్ ఇట్. అంతే. దీనికన్నా నెక్స్ట్ చెప్పనా అన్న నువ్వు బిగ్ బాస్ ఎవరో నాకు తెలుసా? అది గర్వంగా చెప్పాడు. ఇంకోటి కూడా అన్న ఫస్ట్ ఎవరి వల్ల? ఎవరి వల్ల? ఈయన వల్ల. ఈయనే నామినేట్ చేసిండు. ఒక్కసారి ఒక్కసారి అంటే పాజిటివ్ వైపు తో నామినేట్ చేశారండి. ఆల్మోస్ట్ 9 వారాల్లో పాజిటివ్ వైపు తో నామినేట్ చేసి ఒకే ఒక వ్యక్తి నాకు ఈయనే అన్న నువ్వు నెక్స్ట్ పోస్ట్ డైరెక్టర్ గారు నా కోరిక మేరకు అక్కడే నా నెక్స్ట్ కోరిక మేరకు అన్న పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఆఫ్ PV7 మేల్ కంటెస్టెంట్ నీకు మనం వాడుకోవాలి. అంటే ఎలిమినేటెడ్ బై తేజానికి కింద వేయండి. అంతే 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 నెక్స్ట్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైలర్ చూసానండి. అది ట్రైలర్ కాదు, స్టోరీ అయితే చాలా బాగుంది. బేసిక్ గా వాయిస్ డబ్బింగ్ నువ్వు కాదు కదా నిజం నీదైనా ఓకే అన్నదేనంట. బేసిక్ గా అక్కడ ఉంటుంది కానీ ఇక్కడ నచ్చింది అన్నది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికి అన్న ఎక్కడ ఎవరు ఏ ఈవెంట్ ఉన్నా హ్యాపీగా అందరూ వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదంతా మీరు ఇస్తున్న సపోర్ట్. ఇలాంటి ఈవెంట్ ఇంకా జరుగుతూ ఉండాలి. అంటే ఓన్లీ ఈవెంట్ కాదు, సినిమాలు కూడా జరుగుతూ ఉన్నాం. అప్పుడు ఇబ్బంది లేదు, ఓన్లీ ఈవెంట్ వచ్చేస్తున్నాం. బోలే గారు ఒకసారి మైక్ ఇక ఊరికే అందరూ హీరో పై నుండి కింద ఒకసారి చూసేసుకో మొత్తం పై నుండి కింద ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను. అదొకటి. రెండోది ఏంటంటే ఎడలుగా పైన చేస్తారు, అందరూ పైన చింపున్నారు. కొత్త రకంగా కనిపెట్టా ట్రాక్ మీద ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి, చాలా రకాల పాటలు వస్తాయి, చాలా రకాల డిఫరెంట్ మూవీస్ ఉంటాయి. మనం ఎంజాయ్ చేద్దాం. ఎక్కడన్నా అన్న క్రియేటర్ మామూలు క్రియేటర్ కాదు, హీరో అన్న. ఆ హీరో అనేది అంటే బిగ్ బాస్ వచ్చింది పాపన నేను నామినేట్ చేస్తున్నా ఆరోగ్యకరంగా ఒక మాట. ఇక్కడ
నీ ఏజెన్సీ నా ఏజెన్సీ అంటే ఏజ్ కాదు హీరో ఓలే నువ్వు హీరో పోలే. ఆ దెబ్బతో మీరందరూ కూడా నన్ను గుండెలు దాచుకొని నా స్థానాన్ని హీరోగా ప్రజలు పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. మామూలు కాదు, మామూలు ఉండదు. ఫ్యూచర్ హీరోగా మూవీస్ వస్తున్నాయి, దానికి కూడా అన్న పిలు మ్యూజిక్ హీరో, మళ్ళీ మ్యూజిక్ మామూలుగా ఉండదు. ఎందుకంటే నాకు అన్నం పెట్టింది మ్యూజిక్ కాబట్టి అట్లా ఉందన్న. థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి నీ స్పీడ్ లో నన్ను పిలిచాను. న్యూ ఇయర్ కి గోలే గారు సాంగ్ చూసారా అందరూ? ఏంటన్నా మా సుబ్బు అత్తగారు అత్తగారు పెట్టిన కొత్త వాటి లెక్కను కత్తిలాంటి చూపుతోటి కష్టపడిచిన సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసిన నాకు బావునడుముతోటి నన్ను కాదు వేసిన నీ మాటలా మంత్ర వేసి యంత్రమే గట్టిన చాపినారు కళ్ళలో గెలిచినట్టు, తాజ్మహల్ గుండె పైన మొలిచినట్టు, హిమాలయ పర్వతాలు కరిగిపోయి నీ మనసులాగా మారి నన్ను చేరినట్టు, ముహూర్తాలు పెట్టినట్టు బ్యాండు బాధ మోగినట్టు అత్తగారు పెట్టిన అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రద్దుతో నచ్చి బతుకుతుందనే. నేను నాకు మళ్ళీ థ్యాంక్ యూ. అంటే తేజన్న ఆయన నిజంగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన మాట్లాడే ఆ ఇది నిద్రపోవడం నిజంగా బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుంచి నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు నాకు ఒక మాట చెప్పేదావు, ఓరే నేను నా ఎంటర్టైన్మెంట్ మిస్ అయితే వెళ్తున్నా, నువ్వు ఉండాలి అన్నావు. నెక్స్ట్ వారం నేను బయటకు వచ్చేసి కానీ బయటకు నాకు అర్థమైంది ఏంటంటే మనం బయటకు వచ్చిన తర్వాత ఎదుగుతామన్న విషయం అర్థమైంది. ఎందుకంటే బయటకు వచ్చాక కానీ అర్థం కాలేదు మనకి ఇంతమంది ఆడియన్స్ మనకు ఉన్నారు మన గుండెల నుంచి. అలాగే నాకు ఒక మాట అన్నది, పోలే ఒక్కసారి బయటికి వెళ్ళి నీ అభిమానులు చూసుకోవాలి. నిజంగా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ పేరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు అనుకోవచ్చు వర్క్స్ అసలు చేస్తలేదు అంటే ఆర్ట్ పరంగా దూరం ఉంటున్నారు. కానీ అక్కడ బిగ్ బాస్ వార్స్ బయటకు వచ్చాక బిగ్గెస్ట్ స్టార్స్ అయితే చూపిస్తాం. డెఫినెట్ గా ఇక్కడ మా పెద్దన్నయ్య శివన్న ఉన్నారు, ఆయన మా అందరికీ ఆశీర్వాదంగా ఉన్నారు. అలాగే తమ్ముడు రైతు బిడ్డ సాధించాడు, నా పాత బిడ్డ వెళ్ళి రైతు బిడ్డను మరి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఇంకా చెప్పాలంటే సందీప్ గురించి నేను మాటలు నెక్స్ట్ నాకు బయట ఇచ్చినప్పుడు గోలే అంటే హీరో దోశ. హీరోయిన్ వస్తామా హీరోయిన్ నెక్స్ట్ మా శివాజీ గారి బేసిక్ గా దీని గురించి మాట్లాడుతున్నారు. సభాముఖంగా వీళ్ళందరినీ కలిసి మాట్లాడే అవకాశం దొరకలేదు కాబట్టి మాట్లాడుతున్నానండి. బేసిక్ శివాజీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఈ ఈవెంట్ యాంకర్ నేను అన్న యాంకర్ గా తీసుకున్నాడు, అన్న పేమెంట్ ఫోన్ చేసి అన్నతో మాట్లాడమని చెప్పాడు, అందుకని మాట్లాడుతున్నా. అన్న ఏంట్రా అక్కడ 2 రోజులు కాదు బాబాయ్, ఇప్పుడు చాలా తమ్ముళ్ళు ఇచ్చేసావు నువ్వు, చాలా తమ్ముళ్ళు ఇచ్చేసావు. ఒకటేమో లైవ్ లో బిగ్ బాస్ చూపించావు, రెండోది యాంకర్ ని అక్కడికి వెళ్ళి కూర్చో అన్న టేస్టీ తేజాని ఇంకొక తమ్ముళ్ళు ఇచ్చావు. వీళ్ళందరూ మన యూట్యూబర్స్ మీడియా వాళ్ళు అక్కడ అన్నం కాదు ఇక్కడ మనోళ్ళు అన్న మైకి అక్క. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతి గారి ఎందుకంటే జ్యోతి గారి సూపర్ సపోర్ట్ మన సందీప్ అన్నకి యాక్చువల్ చూస్తున్నాము. ఐ మీన్ సందీప్ అన్న వెళ్తూ ఉంటే ఆయన వెళ్తూనే ఉంటది, అది బేసిక్ నమ్మకం లేకపోతే కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఫస్ట్ సినిమా చూసాం వీళ్ళిద్దరిది, చాలా బాగుంది. బేసిక్ గా సినిమాలో చూసి మేడం గారు కూడా సెకండ్ సినిమా చేస్తా అన్నారు, ఆయన వద్దన్నాడు. ఎంకరేజ్ చేయాలి అన్న. ఒక నిమిషం జ్యోతి గారు అన్న వాటర్ తీసుకుంటాను.
సీరియస్ చెప్పు నువ్వు ఎక్కడికి పోయినా అవును ఓకే ఈ అడిగే క్వశ్చన్ కింద కామెంట్స్ వస్తాయి కదా మీకు ప్రశాంత్ వస్తున్నారా చాలా మంది ఓకే మాట్లాడే ప్రశాంత్ కూడా వస్తున్నా నాకు అయిపోయాకే అక్క కింద కామెంట్స్ లో ఎక్కువగా నేను చూసి కామెంట్ అడుగుతున్నా అదే నేను అడుగుతా డైరెక్ట్ మా వాళ్ళని అడగాలనుకుంటాం డైరెక్ట్ అడుగుతా ఎప్పుడు పోయినా ఎందుకురా జ్యోతి గారి సంగీతం పోతా ఉంటారు అని చెప్పి పెట్టారు రేపు నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది. ఓ అయితే చూడనే ఆయన మీద అనుమానం కాదు. బిగ్ బాస్ హౌస్ లో ఇంతకీ ఎందుకు పంపించావు ఆయన తొందరగా? థ్యాంక్ యూ ఆన్సర్ అడిగితే చెప్తా మన పీపీ ఎంటర్టైన్మెంట్స్ ఇట్రా పీపీ సార్ ఓకే డైరెక్ట్ గా అందరూ కూర్చొని అడిగేస్తాను నేను నువ్వు అక్కడ ముందు రాయనా ఓకే ఫస్ట్ ఓకే పీపీ సార్ ఐ హావ్ 3 క్వశ్చన్స్ అడిగేస్తా ఒరే ఇది చాటోలా ఫస్ట్ క్వశ్చన్ చాలా మంది అనుకుంటున్నారు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఆ మాట్లాడదానా ఓకే అన్న ఇది చెప్తాను అన్న చెప్పేస్తాను వేరే నాకు ఇచ్చి ఇదంతా అందుకే అడిగేస్తున్నా అంత తర్వాత అడుగుతాను ఓకే సరే ఒక నిమిషం తర్వాత అడుగుతారా వాళ్ళే అడుగుతారా ఓకే కానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక 2 ఉన్నాయి కాబట్టి చెప్పి క్లోజ్ చేస్తాను అండ్ మూవీ టీమ్ అందరికి కంగ్రాట్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు మీకు అండ్ ప్రొడ్యూసర్ గారు సార్ మీకు కూడా ఈ మూవీ మంచి విజయం వచ్చి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా బిగ్ బాస్ టీమ్ అందరికి ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటుంది ఈ సినిమా త్వరలో రిలీజ్ అవ్వి మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అక్క నెక్స్ట్ పరిచయం